హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇంద్రం మిల్లు కంటూ అప్లికేషన్ చేసుకున్న వారు, ఆల్రెడీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వారు, కొంతమందికి అనేది కూడా ఇంద్రం మిల్లులు అనేది శాంక్షన్ కావడం అనేది జరిగింది. ఇంద్రం మిల్లు శాంక్షన్ అయిన వాళ్ళకి పేమెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనే దాని గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కొంతమందికి అయితే అప్లికేషన్ చేసుకున్న వాళ్ళే పెండింగ్ స్టేటస్ లో ఉన్నాయి, కొంతమంది పెండింగ్ అయితే ఎంపీడీఓ ఆఫీస్ అనేది కూడా ఉండడం జరిగింది. వాళ్ళ గురించి అనేది కూడా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ అనేసి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్ లిస్ట్ అయితే ఉండడం జరిగింది. ఈ లిస్ట్ లో కూడా కొంతమంది పేర్లు అయితే రావడం జరిగింది, కొంతమందికి అయితే పెండింగ్ లో ఉండడం జరిగింది. ఆ విధంగా కూడా చూసుకోవచ్చు. ఇది 2018 లిస్ట్ అండి. ఈ లిస్ట్ లో కూడా ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. మీకు ఈ లిస్ట్ లో కనుక మీ పేరు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. మీరు గూగుల్ కి వెళ్ళేసిన తర్వాత ఇంద్రం మిల్ అనేది టైప్ చేయండి, మనకు ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ అనేది చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేషన్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ బై అని ఉంటుంది చూడండి. ఈ సెర్చ్ బై లో మీ మొబైల్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు, ఆధార్ కార్డ్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు, నెక్స్ట్ మీ రేషన్ కార్డ్ నెంబర్ అయినా కూడా ఎంటర్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. మీ మొబైల్ కి అనేది సెర్చ్ క్లిక్ చేయండి, మనకి ఈ విధంగా అనేది ఓపెన్ అయితే అవుతుంది. అప్లికేషన్ డీటెయిల్స్ ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ చేసింది ఎవరు, మీకు సర్వే చేసిన అధికారి నేమ్ తో సహా, వాళ్ళ సర్వే చేసిన వాళ్ళ మొబైల్ నెంబర్ తో సహా అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. లిస్ట్ 1 ఉందా 2 ఉందా అనేది కూడా మీరైతే కామెంట్ చేయండి. లిస్ట్ 1 నాన్ పర్చేసింగ్ హౌస్ సైట్ అని ఉంది, అంటే మనకి ప్లేస్ అయితే ఉన్నది కానీ ఇల్లు కట్టుకోవడానికి అయితే అవకాశం ఉంది. అక్కడ పెండింగ్ ఫ్రమ్ ఎంపీడీఓ అప్రూవర్ అనేది కూడా జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అనేది ఉంటుంది. ఆ వ్యూ డీటెయిల్స్ అనేది క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ సమ్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. మీ ల్యాండ్ ఎంత ఉంది, ఎక్కడ ఉన్నది అనే దాని గురించి వస్తుంది. దాని పక్కన డేటా ఎంట్రీ చేసిన వాళ్ళు ఎవరు ఉంటారో, ఎక్కడ చెక్ చేస్తారో అనే దాని గురించి మనకి ఇక్కడ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. మీ రేషన్ కార్డ్ లో ఎంత మంది ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ అనేది ఉంటుంది చూడండి, ఏజ్ వైజ్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. మీకు ఫోటో తీసింది ఎవరు, ఎక్కడ చేశారు, ఇక్కడ పేమెంట్ ఉంటుంది. మీకు ఫస్ట్ బిల్ వచ్చిందా, సెకండ్ బిల్ వచ్చిందా అనే దాని గురించి కూడా ఇక్కడ స్టేజెస్ బిల్లు పేమెంట్ అవైలబుల్ అనేది కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీకు ఇక్కడ స్టేటస్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. దాని గురించి కూడా వీడియో చేయడం జరుగుతుంది. ఇంద్రం మిల్ల గురించి మీకు ఇంద్రం మిల్ల గురించి ఏ డౌట్ ఉన్నా అయితే నాకు కామెంట్ చేయడం జరుగుతుంది. నేనైతే 100% దాని గురించి వీడియో చేస్తారు. మీకు అనేది రిప్లై అయితే ఆ విధంగా రావడం జరుగుతుంది. ఎట్లా ఉంది ప్రాసెస్ అనేది కూడా నేనైతే చూసుకుంటా. మీరు అయితే ఖచ్చితంగా కామెంట్ చేసి మన ఛానల్ అనేది కూడా ఫాలో కండి. ఫాలో అయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని రావడం జరుగుతుంది కాబట్టి 100% జనవరిలో అనేది కొత్త లిస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జనవరిలో కూడా ఆ లిస్ట్ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా ఉంటుంది, ఏ జిల్లాలో ఉంటుంది అనేసి కూడా మనం వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. మీరైతే 100% అయితే కామెంట్ చేసి మీ మండలం పేరు కూడా, మీ డిస్ట్రిక్ట్ పేరు, మీ మండలం పేరు అనేది కామెంట్ చేస్తే మీకు సపరేట్ గా అనేది ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా గానీ ఆ లిస్ట్ అనేది కూడా మీకు సపరేట్ గా పంపడం జరుగుతుంది. ఛానల్ అయితే ఇంద్రం మిల్ల గురించి, రేషన్ కార్డుల గురించి, అంగన్వాడీ నోటిఫికేషన్ గురించి, గవర్నమెంట్ జాబ్స్ గురించి చేసి పెట్టడం జరుగుతుంది. కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో ఉపయోగం ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు మిస్ కావద్దు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తే 100% మీకు డౌట్స్ అన్ని క్లారిటీ అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ అయితే చేయండి. షేర్ చేసి నాకు కామెంట్ అయితే